వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సింగనమల కాన్స్టిట్యున్సీ. అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ అది. అలాంటి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయిన జొన్నలగడ్డ పద్మావతి పూర్తిగా సైలెంట్ అయ్యారు. అసలు సైలెంట్ అయ్యారు అని అనడం కంటే అసలు వైఎస్ఆర్సీపీలో ఆవిడ ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న అని అనుకోవచ్చు. అయితే అందుకు అనేక కారణాలు ఉన్నాయి. లేటెస్ట్గా అక్కడ లోకల్గా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే అలాంటి ఒక కార్యక్రమానికి కూడా ఆమె గైర్హాజరయ్యారు. సజ్జల్ లాంటి వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయితే ఎక్కడ కూడా ఆమె అపీర్ కాలేదు. ఆమె హస్బెండ్ అయిన సాంబశివారెడ్డి కూడా ఆయన విద్యాశాఖలో గతంలో కీలక పోస్టులో పనిచేశారు. వాళ్ళు ఎక్కడా కూడా అపియర్ కాలేదు. సో ఈ క్రమంలోనే శైలజానాథ్ మాత్రం అక్కడ అంతా హడావిడి చేస్తూ వచ్చారు. శైలజానాథ్ లాంటి వాళ్ళని పార్టీలో తీసుకున్న కారణంగానే పద్మావతి పూర్తిగా సైలెంట్ అయ్యారనేది ఒక చర్చ అయితే, జగన్మోహన్ రెడ్డి విషయంలో శైలజానాథ్ని పూర్తి స్థాయిలో పార్టీలోకి తీసుకురావడం కానీ, ఆయన అక్కడ ప్యాంపర్ చేసే ప్రయత్నం కానీ జరగడం, ఆమె ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అన్న చర్చ కూడా, అన్న ప్రచారం కూడా అక్కడ ఉంది. సో కారణాలు చాలా ఉన్నాయి. పద్మావతి నిజంగానే సైలెంట్ అయ్యారనడానికి, నిజంగానే ఆమె పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని ఇంకో చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆమె చూసినట్లయితే జొన్నలగడ్డ పద్మావతి వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆమె పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దెన్ మనం చూసినట్లయితే 2014లో ఆ పార్టీ నుంచి సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె పోటీ చేయడం జరిగింది. అంతకుముందు శైలజానాథ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. దెన్ ఆ రోజు టీడీపీ నుంచి సమంతకమణి సీనియర్ నేత ఎమ్మెల్సీగా చేశారు. ఆవిడ కూతురైన యామిని బాల అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. యామిని బాల చేతిలో ఆ రోజు పద్మావతి ఓడిపోయారు. అక్కడి నుంచి యామిని బాలకి పార్టీలో కూడా టీడీపీ ఆ రోజు అధికారంలో ఉంది, ప్రయారిటీ ఇచ్చింది. ఆవిడ విప్గా కూడా ఆ రోజు పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు టీడీపీ నుంచి బండారు శ్రావణిని టీడీపీ ప్రిఫర్ చేసింది. బండారు శ్రావణి సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. కానీ శ్రావణి ఈమె చేతిలోని, పద్మావతి చేతిలోని ఓడిపోవడం జరిగింది. సో అప్పటికే 5 ఏళ్ల పాటు ఓడిపోయిన ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటూ పూర్తిగా అనేక కార్యక్రమాలు కానీ, లోకల్గా ఆ కాన్స్టిట్యున్సీలో మేలుకొల్పు పేరుతో పాదయాత్రలు చేయడం కానీ, ఇలాంటి ఇష్యూస్లో ఆమె చాలా ఆరితేరిపోయారు. చాలా సీరియస్గా అక్కడ ప్రజల్ని హ్యూమన్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు పద్మావతి. సో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి వేవ్ కూడా ఉంది. ఈజీగా ఆమె 2019లో గెలిచారు. సో ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు, చాలా యాక్టివ్గానే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. రోజా లాంటి వాళ్ళలాగా నోటి దురుసు కాకపోయినప్పటికీ అనేక సందర్భాల్లో అటు అసెంబ్లీలో కూడా కాన్స్టిట్యున్సీ ఇష్యూల మీద మాట్లాడడం కానీ, అనేక రకాలుగా తన వాయిస్ వినిపించడంలో పద్మావతి ముందే ఉన్నారని అనుకోవాలి. సో పార్టీకి అంతే లాయల్గా, జగన్మోహన్ రెడ్డికి అంతే లాయల్గా ఆవిడ పనిచేస్తూనే ఉండేవాళ్ళు. ఇక మొన్నటి ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో ఆ రోజు మరోసారి జొన్నలగడ్డ పద్మావతికే జగన్మోహన్ రెడ్డి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం బండారు శ్రావణి అక్కడి నుంచి పోటీ చేశారు. అప్పటికి శ్రావణి ఓడిపోయిన కారణం కావచ్చు, పార్టీ తరపున సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్గా ఉండడం వల్ల కావచ్చు, తన అవసరమైనప్పుడు తన వాయిస్ వినిపించే విధానం కావచ్చు, శ్రావణికి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పోజర్ వచ్చింది. టీడీపీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక మొన్నటి కూటమి వేవ్ ఉంది దానికి తోడు. ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో శ్రావణి గెలిచారు. అండ్ దెన్ పద్మావతి ఓడిపోయారు. ఇక ఓడిపోయిన తర్వాత, అయినప్పటికీ ఓడిపోయిన పార్టీ ఇచ్చిన కాల్ఫర్ చేసిన ఇష్యూస్ కానీ, మిగతా ఇష్యూస్లో ఆమె సీరియస్గానే ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఆమెకు ఒక షాక్ ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి శైలజానాథ్ని పార్టీలోకి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆయన పార్టీ పెట్టిన తర్వాత 10 ఏళ్ల పాటు బొత్స లాంటి వాళ్ళు, ధర్మాన లాంటి వాళ్ళు ఆయన పార్టీలోకి వచ్చినప్పటికీ బట్ శైలజానాథ్ వైఎస్ఆర్సీపీ వైపు చూసే ప్రయత్నం చేయలేదు. నిజానికి శైలజానాథ్ లాంటి వాళ్ళే ఆ రోజు వైఎస్ చనిపోయిన తర్వాత అందరికంటే ముందుగా చిరంజీవి దగ్గరికి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఏం చేయడానికి మద్దతు ఇవ్వండి, సంతకాలు సేకరణ చేసిన వ్యక్తుల్లో శైలజానాథ్ కూడా ఉన్నారు. కానీ అలాంటి శైలజానాథ్ జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడు పార్టీలోకి రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన టీడీపీని టార్గెట్ చేయడానికి, కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ బయటికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పంచన పార్టీలో చేరడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా శైలజానాథ్ యాక్టివ్ అవుతూ వస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆయనకే టికెట్ అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీలో ప్రచారం జరుగుతోంది. ఎటు కంపేర్ చేసుకున్నా పద్మావతి కంటే శైలజానాథ్ సీనియర్ రాజకీయాల్లో, బట్ ఆ పార్టీలో మాత్రం పద్మావతే సీనియర్. కానీ శైలజానాథ్ ఎంట్రీతో ఒకసారిగా ఆమె చేతులు కట్టేసినట్టు అయిపోతా ఉంది. ఈ రోజున ఏ యాక్టివిటీ తీసుకున్నా శైలజానాథ్ అక్కడ హడావిడి చేసిన తీరుతో పద్మావతి పూర్తిగా సైలెంట్ అవుతూ వస్తుంది. దట్టు శైలజానాథ్ని పార్టీలోకి తీసుకుంటున్నాను, పార్టీలో ఆయన బాధ్యతలు ఆయనకుంటాయి, నీ బాధ్యత నీకుంటుందని జగన్మోహన్ రెడ్డి దాన్ని కేటలారికల్గా చెప్పే ప్రయత్నం ఒకటి చేయలేదు. పూర్తిగా శైలజానాథ్ని ఎలా ఇన్వాల్వ్ చేయబోతున్నాను, ఆయన రోల్ ఏంటి అనేది కూడా ఆమె దగ్గర కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదు. సో ఈ క్రమంలోనే ఈరోజు పద్మావతి వెంట నడిచిన క్యాడర్ కూడా, ఆమె అభిమానులు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది.
అందుకే ఆవిడ పూర్తిగా పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉంటా ఉన్నారు. ఇటీవల అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే సజ్జల లాంటి వాళ్ళు కూడా అటెండ్ అయితే, బట్ శైలజనాథ్ లాంటి వాళ్ళు అటెండ్ అయితే ఈ మాత్రం పూర్తి స్థాయిలో పద్మావతి ఆ కార్యక్రమానికి కానీ ఆమె హస్బెండ్ కానీ దూరంగా ఉన్నారు. ఇదే చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇక మరోవైపు ఆవిడ జనసేనలోకి వెళ్ళబోతున్నారు, జనసేన వైపు కూడా చూస్తున్నారు అనేది అయితే ఇంకో ప్రచారం, బట్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్. ఆమె వైపు నుంచి అయితే ఈ ప్రచారాన్ని కొంతమంది ఆమె అనుచరులు ఖండిస్తున్నప్పటికీ ఆమె వైపు నుంచి అయితే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో శైలజానాథ్ లాంటి నేత కోసం ఈరోజు మరి పద్మావతి లాంటి ఒక ఎమ్మెల్యేని వదులుకునే ప్రయత్నం చేయడం, మాజీ ఎమ్మెల్యేని. సో అలాంటి నేతను వదులుకుంటారా, నిజంగానే ఆమెను బొజ్జగిస్తారా, లేకుంటే ఆమెను ఎలాగోలా కన్విన్స్ చేసి ఏదో ఒక పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.